హలో ఎవ్రీబడి, ఈరోజు మనం HTML లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ ఎలిమెంట్స్ అనేది వెబ్ బ్రౌజర్స్లో బుల్లెట్స్తో కలిగిన టెక్స్ట్గా కానీ లేకపోతే నెంబర్స్తో కలిగిన టెక్స్ట్గా కానీ కనిపిస్తాయి. బేసిక్గా ఇవి 3 రకాలు. అవి అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, ఇంకా డెఫినేషన్ లిస్ట్. ఈరోజు మనం ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ముందుగా అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళే ముందు ఈ లిస్ట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ ట్యాగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ లిస్ట్ ట్యాగ్కి ఎండింగ్ లిస్ట్ ట్యాగ్కి మధ్య ఈ లిస్ట్ ఎలిమెంట్ని మెన్షన్ చేయడానికి ట్యాగ్స్ యూజ్ చేస్తాం సాధారణంగా. నెక్స్ట్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్లో ముందుగా UL ట్యాగ్, అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్. ఇది స్టార్టింగ్ UL ట్యాగ్, ఇది ఎండింగ్ UL ట్యాగ్. సో ఇవి మెన్షన్ చేస్తూ మనం ఈ ప్రోగ్రామ్ లిస్ట్ ట్యాగ్స్తో కూడిన అన్ఆర్డర్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ రాస్తాం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్ ఫార్మాట్తో కూడిన టెక్స్ట్ మనకు బ్రౌజర్లో కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. చూడండి, ఇక్కడ బుల్లెట్ ఫార్మాట్ అంటే రౌండ్ సర్కిల్స్ వచ్చాయి. ఇది ఎటువంటి ఆర్డర్ని మెయింటైన్ చేయదు. సో ఓన్లీ బుల్లెట్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్గా మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆర్డర్డ్ లిస్ట్ జస్ట్ లైక్ చూడడానికి అన్ఆర్డర్డ్ లిస్ట్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ UL ట్యాగ్ బదులుగా ఇక్కడ ట్యాగ్ OL ట్యాగ్ తీసుకుంటాం. ఇక్కడ లిస్ట్ ఎలిమెంట్స్ కూడా ప్రతి లిస్ట్ టైప్ తన యూనిక్ లిస్ట్ ఐటమ్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇది ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేస్తుంది. సేవ్ యాజ్ లిస్ట్ HTML. ఓకే, సేవ్. రైట్, చూడండి, ఇది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. 1 2 3 4 సీక్వెన్స్ ఉంది కదా. ఇది అంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబర్ ఫార్మాట్లో కనిపిస్తుంది మనకు జనరల్గా ఈ వెబ్ బ్రౌజర్లో. ఇది ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన కోడ్. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ సాధారణంగా మనకు ఒక డిక్షనరీ లాగా పనిచేస్తాయి. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ OL ట్యాగ్ ఇంకా లిస్ట్ ఐటమ్, ఈ లిస్ట్ ట్యాగ్ బదులుగా ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది 2 బ్లాక్ ఎలిమెంట్స్ని మెయింటైన్ చేస్తుంది. అదొక డిస్క్రిప్షన్ టర్మ్ అంటే DT ట్యాగ్, ఇంకోటి డిస్క్రిప్షన్ ఎలిమెంట్ అంటారు, అది DD అనగా డిస్క్రిప్షన్ డెఫినేషన్, డిస్క్రిప్షన్ డేటా ఏదైనా అనుకోవచ్చు. సో ఇదంతా డిలీట్ చేద్దాం. ఇక్కడ డెఫినేషన్. ఓకే, ఇక్కడ ముందు మనం డిస్క్రైబ్ చేసుకోవాలి DL ట్యాగ్ను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ టర్మ్లో ఒక టర్మ్ తీసుకోవాలి. అంటే ఏ టర్మ్ అయితే డిస్క్రైబ్ చేయదలుచుకున్నాం ఆ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ అనే టర్మ్ తీసుకుందాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన డేటా అంటే రోజును డిస్క్రైబ్ చేస్తున్నాం అనగా, రోజ్ అనేది ఏంటి, బ్యూటిఫుల్ ఫ్లవర్ కదా. మనం అదే తీసుకుందాం. సో DDని కూడా క్లోజ్ చేసి, నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ డేటా. It's important to everybody. ఓకే, ఫైనల్గా డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇదేంటి, డిస్క్రిప్షన్ లిస్ట్. ఇది 2 బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం కదా. అదొకటి డిస్క్రిప్షన్ టర్మ్ DT, ఇంకోటి డిస్క్రిప్షన్ డెఫినేషన్ DD. ఓకే.
ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సేవ్ యాజ్ .html. ఓకే, ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో కన్విట్ హోమ్. చూడండి, ఈ రోజుని డిస్క్రైబ్ చేస్తున్నాం. రోజ్ అనేది ఒక డిస్క్రిప్షన్ టర్మ్, ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది డిస్క్రిప్షన్ డేటా. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది డిస్క్రిప్షన్ టర్మ్. దీన్ని డిస్క్రైబ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. ఓకే, ఇది HTML లిస్ట్ గురించి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.